celebrations and party songs first episode lo next contestant is Ajit Ram. ఏం పాడుతున్నావు? టికెటే కొనకుండా ఏంటి బస్ ఎక్కాలా? లాటరీ కొట్టాలి. ఇది దేనికి సెలబ్రేషన్ ఇది? అంటే యాక్చువల్లీ డీజే టిల్లు కొంచెం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ అయినందుకు సెలబ్రేషన్ గా చేసిన సాంగ్స్. సినిమాలో ఏం సెలబ్రేషన్ సాంగ్ ఇది? టిల్లు స్క్వేర్ వచ్చేసి డీజే టిల్లు యొక్క సెకండ్ పార్ట్. అందుకని అతను మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి చాలా ఫ్యూ ఇయర్స్ తర్వాత, అందుకని ఈ సాంగ్ పెట్టారు. సో టిల్లు మళ్ళీ వచ్చాడు అని ఒక పార్టీ జరుపుకుంటున్నారు. ఆ పార్టీలో వచ్చే పాట ఈ పాట. అవును సార్. ఓకే, సరే ఆ వివరాలు, మిగతా వివరాలని చెప్పేసి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట టికెట్టే కొనకుండా, చిత్రం టిల్లు స్క్వేర్, రచన కాసర్ల శ్యామ్ గారు, సంగీతం రామ్ మిరియాల గారు, గానం రామ్ మిరియాల గారు. అచ్చు ఏం చేశాడు? అచ్చు కూడా ఉన్నారు నాన్న. మ్యూజిక్ రామ్ మిరియాల గారు అండ్ అచ్చు రాజమణి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం ఏసావు పప్పు కాడా, సొర్ర సాబె తగులుకుంది తీరింది కదరా, మురిసిపోకే ముందున్నది కొంప కొల్లెరయ్యేది, గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది, ఆలి లేదు సూలు లేదు, గాలే తప్ప మ్యాటరు లేదు, ఏది ఏమైనా గాని టిల్లు గాని కట్టేలేదు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా, పోరీ దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా, ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి గెలవక చేస్తావన్నా, ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హయానా, టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం ఏసావు పప్పు కాడా, సొర్ర సభె తగులుకుంది తీరింది కదరా. అల్లిగాడు మల్లిగాడు గాడు టిల్లుగాడు కిర్రాకిడు, మందులోకి పల్లిలాగా లల్లి లేకుండా ఉండలేడు, తొందరెక్కువమ్మ ఇడికి తెల్లారకుండా కూసేస్తాడు, పోనీ కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు, అయ్యనే లెక్క చెయ్యడు ఎవడయొచ్చి చెప్పినాగడు, పోరడు అస్సలినడు సిత్తరాలే చూపిస్తాడు, ప్రేమిస్తాడు పడి చేస్తాడు, ప్రాణం ఎమ్మంటే ఇచ్చేస్తాడు, తగులుకుందంటే వదులుకోలేడు, బిడ్డ ఆగమైపోతున్నాడు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా, పోరీ దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా, ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి గెలవక చేస్తావన్నా, ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా, టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి సిరుగుతుందేమో సూడర బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం ఏసావు పప్పు కాడా, సొర్ర సభె తగులుకుంది తీరింది కదరా. జడ్జెస్, డీజే టిల్లు చూసావా? ఫస్ట్ పార్ట్ చూసాను మ్యామ్. సెకండ్ పార్ట్ ఇంకా రిలీజ్ అవ్వలా. సెకండ్ పార్ట్ ఏమనుకుంటున్నావు? మళ్ళీ స్టోరీ మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ అదే రాధిక వెంట పడతాడా? కాదు మ్యామ్, అనుపమ. ఓహో, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసా నీకు? అంటే కొంచెం వీడియో చేశాను. ఓకే. నువ్వు పాడుతూ తీయగలో ఇప్పటి వరకు పాడిన పాటల్లో ఇది చాలా ఎనర్జెటిక్ గాను బెస్ట్ గాను అనిపించిన పర్ఫార్మెన్స్ నాకు. థ్యాంక్ యూ మ్యామ్. మూడో చరణం పాడలేదేంట్రా? మూడో చరణం లేదు సార్. ఎగ్జాక్ట్లీ, గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ రెండు చరణం పల్లవి, ఏం పవర్ ఆ వాయిస్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడి నుంచి ఆ పవర్ వస్తుంది నీకు? అంటే జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను సార్.
థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. అజిత్ బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి చరణం రెండు బాగా పాడావు. ఒక మాట చెప్పేసి ముగిస్తా. ఓకే సార్. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా అజిత్ రామ్తో పెట్టుకుంటే లొల్లు అవుతుంది. సరిగ్గా పాడకుండా నీ పెళ్ళి అవుతుంది. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను కూడా వృధా చేసుకోకుండా సార్థకం చేసుకోవడమే ఆయనకు మనం చూపించే కృతజ్ఞత, ఘటించే అంజలి. Welcome the new 2 contestants of Mahasangramam. So Rishil, బ్రో ఎందుకు లాస్ట్ 2 weeks రాలేదు? వాళ్ళు రానియలేదు బ్రో. వెల్కమ్ టు పాడుతా తీయక. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది పాడుతా తీయక స్టేజ్ మీద నీ పర్ఫార్మ్ చేయాలంటే? ఎలా? మీరున్న అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. మాట అనేది అధరాల్లోంచి వస్తుంది, పాట అనేది హృదయాధరాల్లోంచి వస్తుంది. నీకు ఆ, 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 కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా పాడితే నువ్వు సూపర్ హీరో రా కాలేజ్లో. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. పాటని పాట ముందు మాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. సరదాగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ అద్భుతంగా మమ్మల్ని అందరిని అలరించావు. మార్చును తోల్చుకుంటా ముచ్చుడే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. ఛే తాళం రాదు మార్చిట మార్చి తాళంలో పాడరా వేధావా. అన్ని నువ్వు ఒక్కదానివే పాడడం అనేది చాలా బాగా అర్థం చేసుకున్నావు. పాటని చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. జగడ 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 జా. కాలేజ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్? సుంతా మేడం లాంటి ఒక ఫ్రెండ్, చంద్రబోస్ సార్ లాంటి ఒక గైడ్ లాగా ఉండాలి, అండ్ విజయ్ ప్రకాష్ సార్ లాంటి జోక్స్ వేసే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేను కాలేజీలో ఒక తమాషా అల్లరి చేసేవాడిని. అల్లరి కూడా పాటలతోనే చేసేవాడిని. బాగా పాడేవాడిని కాబట్టి నన్ను అందరూ పుట్టినరోజుకు పిలిచేవాళ్ళు. సునీత గారు లాంటి పేరు పిలిస్తే మా కోసం పుట్టింది మా సునీతక్క, చిరునవ్వులు పంచింది ఎంచక్క. కోడి చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. కన్నులు మూసిన కన్న పిల్ల, కవిత రాసిన కన్న పిల్ల. కాలేజీ స్థాయిలే. మగువ నవ్వులో జీవన జలధార యొక్క సంగీతం ఉంటుందంట. ఆ జీవన జలధార యొక్క సంగీతం పేరు యాగప్రియ అని నేనంటున్నా. Yo, kaluri sari hotter than summer day. Bus stop, tea shop in the middle of an anta. Beauty, beauty and the sweetest candy. Young man, I'm bad, I'm a Romeo, baby. I love you, baby. You touch my mind. అమేజింగ్ పర్ఫార్మెన్స్ తల్లి. Teenage computer, నువ్వే నా software. Take it easy, నీ చేతిలో ఉన్నది మైక్ కాదు, నీ చేతిలో ఉన్నది నీ గొంతు. నువ్వు చెప్పినట్టు వింటోంది, తిప్పినట్టు తిరుగుతోంది. ఓ చలే తెలుసా తెలుసా, తెలుగు మాటలు 10,000, అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు. ఈ సాంగ్ ఇలా కూడా పాడొచ్చని ఇవాళ నేను అర్థమైంది. మాంసమే తినని పిల్లుందా, పురుషులలో రాముడు ఉన్నాడు. సపని స సామగ స సపని స గరే రే స సపని స సామగ స. ఏంట్రా ఎంత మంచి సింగర్ అయిపోయినావు నువ్వు? ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? Oh shameless, simply useless, Mr. Drop all this rubbish. The manliness go litmus test, silly fools of bullshit. ఈ పాట చాలా ఇంగ్లీష్ లిరిక్స్, తెలుగు క్లాసికల్, రకంగా పిజ్జా మీద టొమాటో పప్పు వేసుకుని పెరగన్నంతో తిన్నట్టుండింది. క్లాస్ రూముల తపస్సు చేయుట వేస్ట్ రా గురు.